2008 to 13 మీరు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడే మీరు ఆన్లైన్ ద్వారా చాలా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అసలు మీ హయాంలోనే ఎక్కువ జరిగాయి. ఈ ఐఎంపిఎస్ ఇంకా ఎన్ఈఎఫ్టీ ఇవన్నీ వాట్ ఎవర్ నౌ ఇట్స్ బికమ్ లైఫ్ హెస్ బికమ్ సో ఈజియర్. యూ సిట్ ఎట్ హోమ్ అండ్ యూ మేక్ ఆల్. నేను 2008లో గవర్నర్గా జాయిన్ అప్పుడు ఎప్పుడు ఇంకా మొట్టమొదటి హౌస్ స్టేషన్ చెక్స్ చాలా టైం పడుతుంది, నెలకంటే ఎక్కువ అవుతుంది, ఇలా తగ్గించాలని. అలాంటి నేను గవర్నర్గా ఫినిష్ చేసేసరికి 2013లో చాలామంది చెక్స్ అంటే కూడా తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు 25-26 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చెక్స్ అంటే ఏమిటో కూడా తెలియదు అనమాట. అటువంటి పరిస్థితికి వచ్చేసాం. దట్స్ ట్రిబ్యూట్ టు ద టెక్నాలజీ. బట్ యాజ్ అ పర్సన్ మీరు ఎంతవరకు కనెక్టెడ్ అండి? హౌ మచ్ ఆర్ యూ ఆన్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్? ఫేస్బుక్ అది నేను పెద్దగా చూడండి. టు ది ఎక్స్టెంట్ నెసెసరీ నేను ఐఎమ్ ఆన్లైన్, బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూజ్ అడిక్టెడ్ టు ది కంప్యూటర్ ఆర్ టు ఇంటర్నెట్. అయితే ఆర్బీఐ గవర్నర్స్గా చేసిన కొంతమంది రాజకీయాల వైపు వెళ్ళారు, కొంతమంది మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, రంగరాజన్ గారు గవర్నర్ అయ్యారు. సో మీరేంటి, సుబ్బారావు గారు ఏం కాబోతున్నారు? నేను అకాడమిక్స్లోకి వచ్చానండి. ఇప్పుడు గవర్నర్గా లాస్ట్ 6 monthsలో నేను పుస్తకంలో కూడా రాశాను. నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గర సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు నాతో, నీకు ఏమన్నా కావాలంటే గవర్నమెంట్లో చెప్పు, నేను ఇస్తానని. నేను అప్పటికే డిసైడ్ చేశాను, 40 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో పనిచేసి నేను ఇచ్చిన దానికంటే పుచ్చుకున్నది ఎక్కువ ఉంది. తర్వాత కొన్నాళ్ళు ఇంకా రిటైర్ అయిపోయాక ప్రైవేట్ సిటిజన్గా ఏం చేయాలో అలాగే బతకాలనుకున్నాను. కానీ ఆయన మొహం ముందు చెప్తే బాగుండదని చెప్పి తప్పకుండా సరే ఏమన్నా అవసరం ఉంటే మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన పదవి విరమణ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను తర్వాత ఏవైతే చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను ముఖ్యంగా అకాడమిక్స్లో ఉండాలని చెప్పి అందుకని సింగపూర్లో యూనివర్సిటీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను. అంటే మీకు అసలు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఓకే చూద్దాంలే అని అనుకుంటున్నారు? అట్లీస్ట్ భవిష్యత్తులో కూడా ఏమన్నా ఒక ఇన్ కేస్ ఎనీబడి ఆస్క్. నాకు అది హైపోథెటికల్ క్వశ్చన్ అని, నాకు తెలుగులో దానికి ఏమంటారో తెలియదు, హైపోథెటికల్ క్వశ్చన్ అని. కానీ బట్ చంద్రబాబు గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని విన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీలాంటి ఆర్థికవేత్తలు అవసరం ఇప్పుడున్న వాళ్ళ క్రైసిస్ టైంలో. బికాజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ ఫేసింగ్, ఐ మీన్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు, రకరకాల విషయాల్లో కావచ్చు, ఒక పగడ్బందీ ఐ మీన్ ఎకనామికల్ ప్లాన్ అయితే ఉండాలి, ఫిజికల్ ప్లాన్ అయితే ఉండాలి. దానికోసం ఐ హర్డ్ దట్ హీ సీకింగ్ యువర్ హెల్ప్. చంద్రబాబు నాయుడు గారికి ఆయన చాలా తెలివైన వ్యక్తి, ఆయనకి అపారమైన అనుభవం ఉంది, ఆయన దగ్గర చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నేను వెళ్ళి ఏదో పెద్దగా చేసేసేది ఏం లేదు. దానికి ఎకనామిక్ ప్లాన్స్, దానికి ఆలోచనలు, దానికి ఏంటి అభిప్రాయాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ దట్ హీ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. బట్ మీరు హైపోథెటికల్ అనుకున్నా సరే, ఇన్ కేస్ మీకు అటువంటి ఏమైనా ప్రపోజల్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుందండి. అంటే నేను కూడా చాలా కమిట్మెంట్స్ చేసి ఉన్నాను కదా. ఇప్పుడు ఏదో ఇంటర్నేషనల్గా కొన్ని యూనివర్సిటీస్తో పనిచేస్తున్నాను, సింగపూర్లోనే ఉన్నాను, కానీ కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్తో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నాను. దానికి కొన్ని గత 1-2 సంవత్సరాల ముందు వరకు కమిట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చూసి ఆలోచించాలి. సో సుబ్బారావు గారు, జనరల్గా హాబీస్ అది ఏమైనా అవ్వచ్చు, గార్డెనింగ్, కుకింగ్, మ్యూజిక్, ఈ రకరకాలు మనకి బాగా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడైనా మీరు పర్సీవ్ చేశారా? వాటి వైపు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? అలాంటి ప్రశ్న వచ్చినప్పుడల్లా నాకు కష్టంగా ఉంటుందండి. ఇది నా హాబీ అని చెప్పడానికి నాకు ప్రత్యేకంగా హాబీ అంటూ ఏం లేదు. ఏదంటే నేను ట్రైనింగ్ అయినప్పుడు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, మేమంతా మసూరిలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆవిడ వచ్చారు మాతో మాట్లాడడానికి.